స్వేచ్ఛ మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఈయన తీసుకున్నారా? మిగతా వాళ్ళకి ఇవ్వదు అంటే ఇవ్వదు, ఈయన తీసుకుంటారు ఆటోమేటిక్గా. ఈయన్ని శాసించే పరిస్థితి ఉండదు. కొంత ఇబ్బంది అయ్యింది కానీ ఈయన దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేశారు, గొడవ పెట్టుకోకుండా. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తాయి డైరెక్ట్ గా, ఆ నిధులు ఇదివరకు డైరెక్ట్ గా ఖర్చు పెట్టేశారు. ఇప్పటికి కూడా మొన్న కూడా పోలవరానికి సంబంధించి 2,500 కోట్లు అయితే 1,100 కోట్లే మొన్న ఇచ్చింది. ఇంకా 1000 కోట్లు ఎందుకు ఇవ్వని అడిగింది కేంద్రం మొన్న కూడా. అట్లాగే పంచాయతీరాజ్ డబ్బులు ఇదివరకు జగన్ ఖర్చు పెట్టేశాడని చెప్పి మళ్ళీ అది వేరు, శాసకీయ నిధులు అది వేరు. మళ్ళీ పంచాయతీరాజ్కి డైరెక్ట్ నిధులు మొన్ననే విడుదల చేశారు 4,000 కోట్లు ఎంతో. అలా రిలీజ్ చేసిన డబ్బులన్నీ ప్రభుత్వం వాడేసుకోవడం అన్నది అలవాటు. ఎందుకు వాడేస్తారంటే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఏం జరిగేది, బాబు గారి టైంలో ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టేవాళ్ళు కదా, అవి ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేసుకునేది డిపార్ట్మెంట్. కాబట్టి అది ప్రభుత్వం అటు కట్టేసేది. దాంతో ఇక పంచాయతీలకు ఏ పని జరగలేదు. అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టింది పవన్ కళ్యాణ్. తను అధికారంలోకి వచ్చాక ఇదిగో మేము ఇచ్చేస్తున్నాం అన్నారు. మొదటిసారి 1000 కోట్లు ఎంత వస్తే 300 కోట్లు 400 కోట్లు రిలీజ్ చేశారు. 400 కోట్లు వచ్చేసినాయి, మిగతాయి కూడా వచ్చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటిదాకా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు లెక్క తీసి ఈ 18 నెలలు, ఈ 16 నెలలు 17 నెలలు కదా, 17 నెలల్లో ఎంత డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి కేంద్రం నుంచి, ఎంత